హలో పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనంతపూర్ అమ్మాయి. ఈ వీడియోలో రసం పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంటే మామూలుగా మనం ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా, అలా కాకుండా ఇంట్లో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఎక్కువ ధనియాలు, జీలకర్ర, పూత, చెక్క, లవంగాలు, మిరియాలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, యాలుకలు ఇవన్నీ కావాలి. కరివేపాకు కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, అంటే స్మెల్ కూడా బాగుంటుంది. కరివేపాకుని ఇలా బాగా డ్రైగా ఇలా ముడితే క్రష్ అయ్యేలాగా వేయించుకోవాలి. నెక్స్ట్ శనగబ్యాళ్ళు అండ్ ఉద్దిబ్యాళ్ళు, ఇవి 100 గ్రామ్స్ సపరేట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ చెక్క, లవంగాలు, మిరియాలు, ఇవన్నీ ఒక్కొక్కటి 50 గ్రామ్స్ తీసుకుంటాము. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట. మంచి స్మెల్ కూడా వస్తుంది. నెక్స్ట్ జీలకర్ర 100 గ్రామ్స్ తీసుకుంటాము. ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోండి. నెక్స్ట్ పూత, ఇది 50 గ్రామ్స్ తీసుకుంటాము. ఒక 3 మినిట్స్ దాకా వేయించండి. నెక్స్ట్ ఇందులోకి మనం 1 స్పూన్ ఆఫ్ బ్యాళ్ళు అండ్ 1 స్పూన్ బియ్యం కూడా యాడ్ చేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టేసి వేయిస్తాము. నెక్స్ట్ దీంట్లోకి ఎండుమిర్చి ఇక్కడ 250 గ్రామ్స్ తీసుకుంటున్నాం అనమాట. 250 గ్రామ్స్ ఆఫ్ ఎండుమిర్చి అండ్ 250 గ్రామ్స్ ఆఫ్ ధనియాలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించాలి. ఇవి రెండు 250 గ్రామ్స్ తీసుకుంటాము. ఇవి రెండు యాడ్ చేసుకుంటాము. ఇలా యాడ్ చేసిన తర్వాత అనాస పువ్వు, మరాఠీ మొగ్గ 25 గ్రామ్స్ తీసుకోవాలి. ఇవి రెండు ఇవి కూడా కొంచెం వేయించేసి అందులోకి యాడ్ చేసేసుకుంటాం. మనం ముందుగా వేసుకున్నాం కదా, ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ మొత్తం నీట్గా అంటే మన చేతితోనే నీట్గా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా అన్నీ మిక్స్ అయిన తర్వాత బయట గ్రైండర్స్, పిండి మిషన్ అంటారు కదా, అక్కడ వెళ్ళి ఇది పౌడర్ చేయించుకోండి. అండ్ ఇంటికి వచ్చాక ఇంకొకసారి మొత్తం ఈ మసాలాలన్నీ బాగా నీట్గా మిక్స్ చేసుకోండి. ఇది ఒక 6 మంత్స్ దాకా మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇది సాంబార్, వాంగిబాత్ అండ్ బిస్బిల్లాబాత్లో కూడా ఈ మసాలాను మనం యూజ్ చేసుకోవచ్చు 6 మంత్స్ వరకు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్, షేర్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.